హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం కర్ణాటక స్టేట్లోని మైసూర్ ప్యాలెస్ను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అది ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్యాలెస్ను ఎలా సందర్శించాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి మరియు మైసూర్ ప్యాలెస్కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. కావున ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మైసూర్ ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఉన్న ఒక చారిత్రక నిర్మాణం. ఈ ప్యాలెస్ను నల్వాడి కృష్ణవాడి వడియార్ అనేవారు నిర్మించుట జరిగినది. ఈ ప్యాలెస్ నిర్మాణం 1897లో ప్రారంభించి 1912లో పూర్తి చేయుట జరిగినది. ఆ ఎదురుగా కనిపించేదే ఈ ప్యాలెస్ యొక్క టికెట్ కౌంటర్. ఈచ్ టికెట్ కాస్ట్ పెద్దలకైతే 120 రూపాయలు, పిల్లలకైతే 70 రూపాయలుగా ఉండును. ఈ ప్యాలెస్ ఓపెనింగ్ టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును. అదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఇలా గ్రీనరీ మనకు వెల్కమ్ పలుకుతోంది. ఇక్కడ గ్రీనరీని చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక్కడ గల మొత్తం 72 ఎకరాలలో ప్యాలెస్ నిర్మాణం మాత్రం 4 ఎకరాలలో చేపట్టుట జరిగినది. ఈ ప్యాలెస్ యొక్క చీఫ్ ఆర్కిటెక్చర్ పేరు హెన్రీ ఎరివిన్. ఈ ప్యాలెస్ లోపల ఇంటీరియర్ డిజైన్ చేసిన వారు రాఘవుల నాయుడు. ఇండియాలో ఉన్న ప్యాలెస్లలో ఎక్కువ మంది సందర్శించిన ప్యాలెస్ ఇదే. ఈ ప్యాలెస్ను సంవత్సరానికి 4 మిలియన్ల సందర్శకులు సందర్శిస్తూ ఉంటారంటే నమ్మశక్యం కాదేమో. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది మైసూరు రాయల్ ఫ్యామిలీ యొక్క వెడ్డింగ్ హాల్. దీనిని 110 సంవత్సరముల క్రితమే నిర్మించుట జరిగింది. మీరు చూస్తూ ఉన్న ఈ పిల్లర్స్ను స్కాట్లాండ్ నుండి తెప్పించారు. ఇవి ఐరన్ పిల్లర్స్, కానీ ఎప్పటికీ తుప్పుబట్టవు. ఈ ప్యాలెస్ యొక్క ఫ్లోర్ టైల్స్ను ఇంగ్లాండ్ నుండి తెప్పించుట జరిగినది. ఎదురుగా కనిపించేది ప్యాలెస్ లోపల ఉన్న రాజ దర్బార్ హాల్. ఇది ఎంతో ప్రసిద్ధి చెందినది. దర్బార్ హాల్లో రాజవంశీయులు కూర్చొని ఆ ఎదురుగుండా జరిగే దసరా ఉత్సవాలను వీక్షిస్తూ ఉంటారు. ఈ దర్బార్ హాల్కు ఎదురుగా దసరా ఉత్సవములకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గమనించండి. ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మైసూర్ రాజవంశీయులు వాడిన వస్తువులు మీరిప్పుడు చూస్తూ ఉన్నారు. మైసూరు రాజవంశీయుల దర్పాన్ని గుర్తుకు తెచ్చే ఇలాంటి గుర్రపు బళ్ళు మైసూర్లో మనకు అక్కడక్కడ ఇలా దర్శనమిస్తూనే ఉంటాయి. మైసూర్ ప్యాలెస్ను నిర్మించిన
కృష్ణరాజ వడయార్ బహదూర్ విగ్రహం ఇదే, వీక్షించండి. ప్రస్తుత ప్యాలెస్ నిర్మాణం, డిజైన్ మరియు నమూనాలో హిందూ, ముస్లిం మరియు యూరోపియన్ నిర్మాణ శైలుల కలయిక కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. 400 ఏళ్ల చరిత్ర ఈ మైసూర్ ప్యాలెస్కు సొంతం. ఇది మొత్తం 3 అంతస్తుల భవనం. ఈ ప్యాలెస్ మైసూరు రాజుల వారసత్వాన్ని, ముఖ్యంగా వడియార్ రాజవంశం యొక్క సంస్కృతి మరియు కళల యొక్క గొప్పదనాన్ని ప్రతిబింబిస్తోంది. మైసూర్ బస్టాండ్కు దగ్గరలో గల గురు స్వీట్ షాప్ ఇది మైసూర్ పాక్కు వెరీ ఫేమస్. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్తే ఇక్కడ స్వీట్ను తప్పక టేస్ట్ చేస్తారు కదూ. 07333 నర్సాపూర్ టు మైసూర్ ట్రైన్. ఇది నర్సాపూర్లో ఉదయం 11:30కు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ నర్సాపూర్, భీమవరం, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, బెంగళూరు మీదుగా మైసూర్ చేరుకోవటం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా నడిచే ట్రైన్. రిటర్న్ జర్నీలో 07034 మైసూర్ జంక్షన్ టు నర్సాపూర్ ట్రైన్. ఈ ట్రైన్ మైసూర్ జంక్షన్లో సాయంత్రం 5:20 బయలుదేరి మరుసటి రోజు నైట్ 9 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. గమనించగలరు. ఈజీగా మైసూర్ చేరుకోవాలంటే ముందుగా మీరు బెంగళూరు చేరుకోండి. అక్కడ నుండి 2.5 గంటల జర్నీతో బస్సు ద్వారా మైసూర్ ఈజీగా చేరుకోవచ్చు. రిటర్న్లో కూడా మైసూరు నుండి బెంగళూరు చేరుకొని బెంగళూరు నుంచి ట్రైన్ ద్వారా మీ హోమ్ టౌన్కు ఈజీగా చేరుకోవచ్చు. మీరు మైసూరు బస్టాండ్లో దిగినా లేదా మైసూరు రైల్వే స్టేషన్లో దిగినా ఆ 2 ప్లేసెస్ నుంచి మైసూర్ ప్యాలెస్ సుమారుగా 2.5 కిలోమీటర్ల లోపుగానే ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలలో ఈజీగా చేరుకోవచ్చు. మైసూర్ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. దసరా సమయంలో గనక మీరు మైసూర్ సందర్శించేటట్లయితే ఆన్లైన్గా ముందుగానే బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. దసరా సమయంలో హోటల్ రూమ్ రేట్స్ భారీగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. నార్మల్ టైంలో నాన్ ఏసీ రూమ్ ఇద్దరికి 1000 రూపాయలకు లభించేటట్లయితే అదే దసరా టైంలో అదే రూము 6 నుంచి 8,000 వరకు ఉంటుంది. గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.